తండ్రుల దగ్గర మనం పుట్టక ముందు తల్లి స్థనాలలో పాలిచ్చిన వారు పుట్టిన తర్వాత ఇవ్వడా అవిశ్వాసం. ప్రపంచంలో అవిశ్వాసం పెరిగిపోయింది. సమయం ఒక తరహా మారిపోయింది. ఈవేళ డాక్టర్లు పట్టణాలలో డాక్టర్లు ఒక యంత్రం చేసినారు. అందులో గర్భిణీ స్త్రీలకు పిల్లవాడు పుడతాడా పిల్ల పుడుతుందా అని చూస్తున్నారు. పిల్ల పుడితే అబార్షన్. పట్టణాలలో ఎన్నో అబార్షన్లు అవుతున్నాయి. శిశు హత్య ఇంత అన్యాయం అక్రమం జరుగుతుంది. అందుకొరకే వచ్చే సమయం మంచిది కాదు. ఇక్కడ ఏం అన్యాయం దొరుకుతుందో మనకు తెలుసు. విషయమేమి పరమాత్మను పైన విశ్వాసం లేదా? అమ్మాయి పెరుగుతుంది. ఒక ఏడాది అయింది, 2 ఏడాది అయింది, 3 ఏడాది, 12 సంవత్సరాల అమ్మాయి అయినాక రోజు తండ్రి భిక్షకు పోతే అమ్మాయి ఏమన్నది, నాయన ఎక్కడ పోతున్నావు? మేము బ్రాహ్మణులు, మాకు ఆచారం భిక్ష అడగాలి, యజ్ఞం చెయ్యాలి, అన్నదానాలు చేయాలి, అంత నాకు దొరకదు, నేను చేయలే. ఎక్కడ ఎవరింటికి పోతున్నావు? పిల్ల 12 ఏళ్ళ సుమారు గృహస్థుల ఇంటికి పోతున్నా. గృహస్థులు ఏమి ఇస్తారు ఆయన? రాజు దగ్గర పోతే రాజు దగ్గర రాదు. నేను మంత్రాలు గింత్రాలు ఎక్కువ శాస్త్రం చదవలే. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్లకు వాళ్ళ ముంగట నేనేమి తెలియనాయన, నీకు నేను చెప్తా మంత్రం, పురద్దానం మహాపుణ్యం. ఇది మహాపుణ్యం. మనసులో దానం ఇవ్వాలని ఎప్పుడైతే విచారం కలుగుతుందో అప్పుడే ఇచ్చేయాలి. పురద్దానం. నువ్వు అబ్బాయి చెప్పి ఓ చక్కగా భయపడవు. బ్రాహ్మణుడు ఎవ్వరేమనలే. చక్కగా భోజరాజు ముంగడు పోయి పురద్దాన్ మహాపుణ్యం. భోజరాజు అన్నాడు, ఒక కెంపు దానం చేయి. రాజుగారి దగ్గర కెంపులు ఉంటాయి. ఒక కెంపు ఖజానా నుంచి తీసి దానం చేయమని ఒక కెంపు ఇచ్చి, ఆ కెంపు బ్రాహ్మణుడు దరిద్రులకు చాలా అమ్మా ఇంకో కెంపు, నాయనా ఈ కెంపు తీసుకుపోయి అమ్మేసి ధాన్యాలు తీసుకురా, చక్కెర, బియ్యం, పప్పు, కట్టెలు, పైగా అందరికి చెప్పిరా మా దగ్గర భాషలు తీసుకొని రండి, మీ ఇష్టం ఉన్నది వండుకోండి, భోంచేయండి, పోండి. ఒక్క పైసా ఇంట్లో చూడు. ఈ అమ్మాయి బ్రాహ్మణ అన్నారు. ఇక అమ్మాయిని కూర్చుని పెట్టి మొదలు అందరూ భోంచేసిన తర్వాత ఈ అమ్మాయిని కూర్చుని మొదల అమ్మాయి భోంచేసినాక మళ్ళా తల్లిదండ్రులు. రెండో నాడు నాయన మళ్ళీ చెప్పండి, నిన్ననే కెంపిచ్చే ఇయ్యాలి ఇక్కడ లేదు ఆయన నువ్వు పోరాదు. మళ్ళీ అదే మంత్రం. రెండో నాడు భోజరాజు అన్నారు, 2 కెంపులు ఇవి.
3 మనం 4 10 12 15 కెంపులు వచ్చినాయి. ఇంట్లో పెట్టుకునేది ఏం లేదు. ధాన్యాలు తెచ్చేది, అన్ని రాసులకు రాసులు పెట్టేది, ఊరోళ్ళకి అందరికీ చెప్పిన తర్వాత పరా ఊరోళ్ళకు కూడా చెప్పాలి. ఇంట్లో ఉంచుకునేది లేదు. సభలో ఉండే పాత బ్రాహ్మణులు ఏమి రాని బ్రాహ్మణుడు రోజు ఒక్కొక్క కెంపు ఎక్క తీసుకుపోతున్నాడని ఇక వీళ్ళకు మంట. అందరూ వచ్చి భోజరాజు దగ్గర బ్రాహ్మణులు అందరూ వచ్చి, అయ్యా ఇది ప్రజాధనం, ఇట్లా మీరు ఒక్కొక్క కెంపు ఎక్కువ చేసి దానం చేస్తున్నారు, ఇదేమన్నాయి? ధనాగారం నుంచి ధనం వెళ్ళిపోతే రేపు ఇతర రాజులకు తెలిస్తే మన మీద దాడి ఎక్కి వస్తారు, మన రాజ్యం పోతుంది. మరి ఏమంటారు? లేదు, తురద్దానం మహాపుణ్యం సరిగానే, బ్రాహ్మణునికి ఆ అర్థం అడుగు, ఏమంటారు? సరే రేపు అడుగుతారు. అంతవరకు 20 కెంపులైంది. మళ్ళీ ఆయన తురద్దానం మహాపుణ్యం అనే వరకు 21 కెంపు బ్రాహ్మణుని యొక్క జోలెలు వేసి, అయ్యా బ్రాహ్మణ, తురద్దానం మహాపుణ్యానికి ఏం అర్థం ఉందో రేపు వచ్చి చెప్పు, రేపు మానకు సుమా, రాక మానకు, రేపు వచ్చి చెప్పు. 21 కెంపు తీసుకుని అయిపోయాయి. రేపు మనకు కెంపు దొరకవని బ్రాహ్మణుడు వచ్చి నిన్నముఖం చేసుకొని కొద్దిమికి మిగిలి బియ్యము తింటుంది. నాయన ఈవేళ ఏమి ఎంత చిన్నపోయినా ఎందుకు అని. అమ్మా ఈవేళ రాజుగారు అన్నారు పునరుద్ధానం మహాపుణ్యానికి అర్థం కావాలి. మళ్ళీపోయి జ్ఞానదానం రాజ్యం యొక్క మదములో ఉండి అడుగుతావా? అమ్మాయి చెప్తుంది తండ్రికి, రాజుగారికి చెప్పు, జ్ఞానం కావాలంటే నీవు మా ఇంటికి రావాలి కానీ నువ్వు రాజు అని దానం ఇస్తున్నా అని అహంకారంతో నీకు జ్ఞానం నేను వీడే చెప్పాలా? నువ్వు మా ఇంటికి రావాలి. చెప్పురాదు. బ్రాహ్మణుడు పోయిండు. 22 కెంపులు ఆయన జోలలో వేసి భోజరాజు అన్నాడు, పునరుద్ధానం మహాపుణ్యం అర్థం తెలుసుకొని వచ్చిన అంటే, మహారాజా జ్ఞానం రాజ్యం యొక్క అహంకారంలో ఉండి నీకు నేను నీకు ఇవ్వాలని కాదు. నీకు జ్ఞానభిక్ష కావాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మలను వేడుకుంటే నేను రాజు ఏర్పాట్లు చేయకు, నేను బ్రాహ్మణుని ఇంటికి పోతా. ఆయన చెప్పేసరికి అన్ని ఏర్పాట్లు అయినాయి. రాజుగారు పోతుంటే ఎంతో మంది భోంచేస్తారు, గ్రామంలో నుంచి భోంచేస్తారు, ఎక్కడెక్కడ గ్రామవాసులు వచ్చి భోంచేస్తున్నారు, వంట చేసుకుంటున్నారు, భోంచేస్తున్నారు, చూస్తున్నారు. రాజు తెలిసే ఆయన ఈ బ్రాహ్మడు ఒక పైస ఉంచుకునే సంగ్రహం చేసేగాడు. పోయి కూర్చున్నాడు సింహాసనం. బ్రాహ్మణ, నేను నీకు జ్ఞానభిక్ష కొరకు వచ్చిన చెప్పుకున్నాను. ఆ అమ్మాయిని కూర్చున్నాడు రాజా. చేతిలో हाथ कंगन को आलसी की क्या जरूरत?
రాజా, చూస్తూనే ఉన్నావు కదా, తురద్దానం మహాపుణ్యం మహిమ చూస్తూనే వచ్చినావు నువ్వు, మళ్ళా నువ్వు అర్థం కావాలి. అమ్మాయి అంటున్నది, రాజా నువ్వు చూస్తూనే ఉన్నావు, నీవు ఇచ్చిన దానం నేను సంగ్రహిస్తున్నా, నీ ప్రజలకే పెడుతున్నా, చూసి మళ్ళా అర్థం అడుగుతావు. ఇప్పుడు రాజు అన్నాడు, అమ్మాయి నాకు అర్థం చెప్తావా లేదా? రాజా నేను అర్థం చెప్తా, మేడిపండు నామత్ నోట్లేసుకోవాలి కానీ అది ఇప్పి తినొద్దు, అందులో పురుగులు ఉంటాయి. నామత్ నోట్లేసుకో, నీకు అర్థమే తెలుసుకోవాలని ఉంటే ఇక్కడి నుంచి ఆమెడ అంటుండ్రి ఆ కాలంలో, మైలుకు ఆమెడ అంట, 100 ఆమెడలు నడిచిపో, అక్కడ సగం భూమి కాలుతుంటది, సగం భూమి పచ్చగా ఉంటుంది. ఇంకా జర దూరం పోతే సగం చెట్టు కాలుతుంటది, సగం చెట్టు పచ్చగా ఉంటుంది. అగో ఆ చెట్టు నీకు అర్థం చెప్తుంది. భోజరాజు రాజహటం అప్పుడే ప్రధాని పిలిచి, బ్రాహ్మణునికి ప్రతిరోజు ఒక కెంపు ఎక్కువ చేయాలి, ఈ దానం బంద్ చేయొద్దు, నేను వచ్చిందాకా ఈ దానం బంద్ చేయొద్దు, బ్రాహ్మణునికి దానం రోజు జరగాలి. ఇక నేను ఈ అర్థం తెలుసుకుని పోతున్నా అని అక్కడి నుంచి భోజరాజు ప్రధానికి రాజ్య ప్రబంధం ఇచ్చి నడుకతో కాలు నడుకతో వెళ్ళి 100 ఆవిడ పోయిన తర్వాత భూమి సగం కాలుతున్నది, సగం మంచి. కొంతకాలం కొంత దూరం పోయే వరకు సగం చెట్టు కాలుతున్నది, సగం చెట్టు పచ్చగా ఉన్నది. పక్క నవ్వుతుంటూ భోజరాజు మంచిగా సత్కర్మ చేసి రాజువైనవు, రాజవైభవంలో భగవంతుడు ఇచ్చినప్పుడు నీవేందే ఆ దుష్టబుద్ధి నీకు? రాజ్యం విడిచిపెట్టి ఇంత దూరం నడిచొచ్చి నీకు అర్థం కావాలి, చూసుకుంటే ఇంకేం అర్థం అడుగుతావా? చెట్టు మాట్లాడుతున్నది, సగం కాలుతున్నది, సగం. ఆశ్చర్యం. ఇందులో ఏమో రహస్యం ఉంది అని నువ్వు అర్థం చెప్తావా లేదా? నేను చెప్పాను, ఇగో నేను సగం కాలుతున్నా, నన్ను చూసి అర్థమేమో తెలుసుకో, నన్ను ఎందుకు అడుగుతావు? అప్పుడు చెట్టు అన్నది, భోజరాజా నీకు అర్థం కావాలంటే ఇక్కడి నుంచి 100 ఆవిడలు అక్కడ పాడుపడ్డ తోట ఉంది, రాజుగారి తోట అది. ఒకప్పుడు ఆ తోటలో పండ్ల చెట్లు, పూల చెట్లు, తేనె కాలువలు, అటువంటి తోట ఎండిపోయింది. నీవు కాలు పెట్టగానే యథావిధిగా ఆ తోట మార్చావు, మంచి పండు. ముందు ఎట్లా తోట ఉండడం అట్టయి. అది 200 ఆవిడ పోయిన గడ్డం పెరిగింది, మీసం పెరిగింది, బట్టలు చిరిగిపోయినాయి, చెప్పులు పోయినాయి, పెద్ద ఋషిలాగే. అది ఎటు చెప్పింది, అదిగో అక్కడ పోయినాక ఆ చెట్టు, అది
ఆ నందనవనంగా మార్చినప్పుడు ఆ మాలివాళ్ళు ఏం చేస్తారు, ఆ పూలు పండ్లు తీసుకొని రాజుగారి దగ్గర పోతే అక్కడ షైనాయి వాయిస్తుంటే ఏం శుభవార్త అంటే రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. అగో పుట్టిన పిల్లవాడు నీకు చెప్పు. ఆ పుట్టిన పిల్లవాడు నీకు అర్థం కావాలంటే పో. సరే పో. అక్కడి నుంచి వెళ్ళి గడ్డం పెరిగింది, మీసం మీరు పెద్ద ఋషిలాగా ఇండు, రాజులాగా లేడు. ఆ బట్టలన్నీ పోయినాయి. ఆ తోటలో కాలు పెట్టే వరకు తోట ఎప్పటిలా మంచిగా అయింది. నందన వనంలో పూల వాసనలు, పండ్ల వాసనలు అన్నీ వచ్చాయి. ఆ మాలేవాళ్ళు గంపలలో పండ్లు పూలు తీసుకొని రాజుగారికి శుభవార్త చెప్తాం అని పోతుంటే అది షైనాయి వాయిస్తుంటే రాజుగారికి కొడుకు పుట్టిండండి. ఈవేళ ఎన్నో దినాల నుంచి పుత్ర సంతానం కావాలని రాజు ఎంతో ప్రదాయపడదు. ఈవేళ కొడుకు పుట్టింది. రాజు ఏమి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పూలు? అయ్యా నీ తోటలో ఉంది. ఒక ఋషి వచ్చిండు, ఆయన పాదాలు పడంగానే తోట ఎప్పటో అయిపోయింది. ఆ ఋషి యొక్క పాద పుణ్యాలతో నీతో వచ్చాడు. రాజుగారు అన్నాడు, ఏదో మహర్షి మన రాజ్యంలో వచ్చిందని ఏనుగ సవారి ఊరేగింపు తీయాలని తను నడుచుకుంటూ ఏనుగ సవారి తీసుకుపోయి భోజరాజు కూర్చుండబెట్టి తన రాజ్యంలో తీసుకుపోయి సింహాసనం మీద భోజరాజు కూర్చొని స్వామి హార్తిచ్చి పదాలు కడిగి ఏం సేవ చేయాలి? ఏం లే, నీకు పుత్ర సంతానం కలిగింది. నీ పాదాలు పడగానే నాకు పుత్ర సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని ఇక్కడ తీసుకురా. ముత్యాల మీద ఒక కిస్తీలో ముత్యాలు పడిచి దాని మీద తువ్వాలు వేసి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పెట్టు. బాగా పునర్ధానం మహాపుణ్యం అర్థమేంది? పక్కన వెళ్ళాలి. ఏమయ్యా చూసుకుంటూ అడుగుతున్నాం. పునరుద్ధానం మహాపుణ్యం యొక్క మహిమ చూస్తూనే ఉన్నాం. మళ్ళా ప్రశ్న చేస్తున్నాం. నీకు తెలవలేదా? ఇంకా నీకు మేధాసు లేదా? నీకు నేను చెప్పనని బంద్ అయిపోయింది. బాధ. నేను ఇంత ప్రయాసపడి వచ్చిన, రాజ్యం వదులుకున్నా, అన్నీ వదులుకున్నా, మళ్ళా వాచ నేను మాత్రం చెప్పగాని ఇక్కడి నుంచి మళ్ళా నువ్వు రావడు. అక్కడ నీవు పోగానే ఇద్దరు స్త్రీలు నీతో, ఒక ఆమె ముసుకేసుకుంటుంది, ఒక ఆమె నీతోని పరిహాసం ఆడుతుంది. ఆమె నీకంటది, మొదలు భోంచేయి, సౌరం చేసుకో, బట్టలు వేసుకో, భోంచేసిన పండుకొని లేచినాక నీకు అర్థం చెప్తా అంటుంది. ఆమె అన్నట్టు ఇంటివా ఆమె అర్థం చెప్తా. ఇక పోయేది లేదు, మేము ఇక ముగ్గురు పోయేది లేదు. పాల సముద్రం కాడ వీళ్ళు దొరుకుతారు. అది స్వర్గలోకం, స్వర్గసీమ. ఇప్పుడు భోజరాజు పిల్లవానికి నమస్కారం పెట్టి వాచ బంద్ అయిపోయింది. రాజహటం అట్లనే ఉంటుంది, తెలుసుకోవాలి. ఇద్దరు స్త్రీలు, ఒక స్త్రీ ముసుకేసుకున్నది, ఒక స్త్రీ
ఓ రాజా భోజా భోజా రాజా, మందమతివయ్యా నువ్వు. ఈ రాజ్యం దొరికి, సుఖం దొరికి, మంచిగా భగవంతుడు ఇచ్చినట్టు మంచిగా ఉండక ఇదేం దుర్బుద్ధి అయ్యా నీకు, గడ్డం పెరిగింది, బీచం పెరిగింది అని పరిహాసించి, నాకు తురద్దానం మహాపుణ్యం అర్థం చెప్తాను. నువ్వు ఇంత జిజ్ఞాసతో వచ్చినావు కదా, నీకు చెప్తున్నా. కానీ మొదలు ఇక స్నానం చేయి, దాన్ని చేయి, సౌరం చేసుకో, మంచిగా రాజశాహి బట్టలు వేసుకో, భోంచేయి, పడుకో, పండుకోలు లేచినాక నీకు చెప్తా. ఏం చిన్న విషయం. నేను స్నానం చేయాలి, నువ్వు చెప్పు అర్థం. నువ్వు స్నానం చేసి చేయకపోతే నేను చెప్పా. నీకు అర్థం తెలుసుకోవాలంటే నేను అన్నట్టు వినకపోతే నేను చెప్పా. మనసులో కోపం వచ్చి నువ్వు చెప్పకపోతే కాళ్ళు చేతులు అన్నీ వణుకుతున్నాయి, వాన బాగా పడుతుంది, తుఫాన్ గాలి వస్తుంది. అలా వెళ్ళిపోయి బ్రాహ్మణ కన్య నాకు ఎంత హయగా పెట్టింది చూడు, నేను ఓంగనే ఏం చేస్తున్నావు అని ఆ వానలో పోయి ఒక పాడుపడ్డ దేవాలయం, శివుని దేవాలయం ఉంది. ఆ శివుని దేవాలయంకు ఒక చబుత్ర ఉంది, దాన్ని పట్టుకొని నిలబడ్డాడు. నిద్ర వచ్చింది. ఈయన నిద్ర వచ్చే వరకు వానాగిన అంతా తక్కువైపోయింది. గరుడు వచ్చి శివునికి చెప్తున్నాడు, అయ్యా విష్ణుదేవుడు వైకుంఠంలా నీకు భోజనానికి చెప్పిండు, పిలిచిండు. శివుడు ఏమంటున్నాడు, ఒక శరణాగతుడు ఇక్కడ నా దేవాలయంలో వచ్చి ఆశ్రయించిండు, మరి ఆయన నిడిచిపెట్టి నేను రాను, ఆయనతో సహా వచ్చే ఆజ్ఞ ఉంటే నేను వస్తాను. ఆ గరుడు పోయిండు. కొంచెంసేపు మళ్ళీ వచ్చి, అయ్యా ఆయనతో సహా రాము. పడుకున్నాడు కదా, పడుకున్న ఆయనకి ఎట్లా లేపాలి, ఆ సరిగా అది చబుత్ర లేచి వైకుంఠంలో అప్పుడు కూడా చూస్తే పడుకున్నాడు, లేపలేదు. మనం వెళ్ళిపోయింది. పరమేశ్వరుడు విష్ణుదేవుని యొక్క విందులలో ఈయనకు మేలుకొచ్చింది. మేలుకొచ్చే వరకు గంధర్వులు పోతున్నారు. 2 గంధర్వులు స్వర్గం. ఒక గంధర్వుడు అంటున్నాడు, భోజరాజు రుచులోకములో గొప్ప దానం చేసి ఇక్కడ 7 అంతస్తుల మేడ ఆయన గురించి కడుతున్నారు. దేవుని కెంపులతోని కడుతున్నారు. అది చూసప్పా అని 2 గంటలు నా కోసానికి 7 అంతస్తులు మేడ. వాళ్ళు ఎంబడి వెనుక పోయేవారు. 7 అంతస్తుల మేడ కెంపులతోనే కడుతున్నారు. ఆ మేడకు ఒక పునాది, ఒక్క స్తంభం దగ్గర ఆ గంధర్వులైన ఇంజనీర్లు ఇట్లా తలకు చేతి పెట్టుకొని, ఈ మేడ ఇక కూలిపోతుంది, రౌతు పునాది రాయి అదులుతున్నది, మేడ కూలిపోతుందని ఆ ఇంజనీర్లందరూ తలకు చేతి పెట్టి ఆలోచిస్తున్నారు. అన్నాడు, నేను ఇంతవరకు ఏం కోపానికి వచ్చి ఆ బ్రాహ్మణ కన్యను ఏం చేస్తాను అని అన్న కదా అని చెప్పలు కొట్టుకొని, అమ్మా నాకు తెలిసింది, నేను రాగానే మంచి సద్బ్రాహ్మణుడైన రాజుతో పెళ్లి చేసి నా రాజ్యంలో ఉండే కట్నాలు కానుకలు అన్నీ నీకు ఇచ్చి
పెళ్లి చేసి పంపిస్తా అనే వరకు ఆ ఇంజనీర్లు పునాది రాయి ఇక జరగదు. భోజరాజు మనసు సంకల్పం కొంచెం మారినట్టయింది అని ఈ 7 అంతస్తుల మేడ పడుతుందేమో అని అనుకున్నాం. ఇక ముంచుకుంటారు. ఈయన దబా 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 ఉరికి ఆ చెబుతోని పట్టుకొని పన్నట్టు అన్నం అనుకున్నాడు. పరమేశ్వరుడు వచ్చాడు, కిందికి పోయిండు. కిందికి పోయే వరకు తాను తన రాజ్యంలో వచ్చాడు. ప్రధాని అడిగాడు, దానం సక్రమంగా అయ్యా 59 కెంపులు రోజు, రేపు 60వ కెంపు ఇస్తున్నాను. అబ్బాయి భటులను పంపించండు. ఒక బ్రాహ్మడైన రాజు దగ్గర వెళ్ళి ఈ అమ్మాయి వివాహం ఆ రాజుతో వివాహం నిశ్చయించి ఆ వివాహం ఎంతో ఉత్సాహంతో రత్నాలు మణులు చేసినాక ఆ అమ్మాయి అత్తగారింటికి పోతుంటే రాజన్నాడు భోజరాజు, అమ్మ అర్థం తెలిసింది కానీ మర్మం తెలియలేదు. అర్థం తెలిసింది కానీ మర్మం తెలియలే. అది చెప్తివా అంటే ఇలా మనసు తృప్తి అవుతుంది. రాజా వెంటనే ఏకాంతం చేసి చెప్తా విను. గత జన్మలో మేము బ్రాహ్మణులు, దరిద్రులు, వ్యవసాయం చేసి బ్రతికేవాళ్ళు. నేను, నా భర్త, నాకు 2 కుమారులు, 2 కోడలు. నా చిన్న కుమారుడు మహా దానకాలు, పెద్ద కుమారుడు పీచి. సైజ్యం చేసి పంటలు చాలకపోతే మళ్ళీ బిచ్చమే భిక్ష తప్పలే. ఒక సంవత్సరం పంటలు వచ్చిన తర్వాత నా చిన్న కుమారుడు అన్నాడు, నాయన పంటలు చాలు, ప్రతి సంవత్సరం భిక్ష అడగక ఏం కాదు, కావున ఇప్పుడు మనం ఇక్కడ అన్నదానం చేస్తాం. అన్నదానం చేసినాక మిగిలిన పంట ఇంటికి తీసుకు చెప్పినావురా పెద్దోడు అన్నాడు. తీసినావురా, ముదాలే మనకు దాలే అంటే మళ్ళీ ఇది వాడు దానం. తండ్రి అన్నాడు, అరే వాడు అన్న మాట తిను, తల్లి తండ్రి అన్నాడు. ఇలా వాడి మాటని వాడు ఎట్లా అంటున్నాడు. ఇక అందరూ సమ్మతించి అక్కడ సత్యనారాయణ వ్రతం చేసి అందరికీ ఊరోళ్ళకి పోయి పెట్టిన తర్వాత మిగిలింది ఇక 6 కూర్చుంది. అంతే మిగిలింది, ఏం లేదు. అందరూ భోంచేసి ఇక అందరి ఇష్టాలల్లా వేసుకొని ఇక భోంచేసుకొని భిక్షాందేహి అని పరమాత్ముడు వచ్చాడు. భిక్షుకుడు రూపంలో చిన్నపిల్లవాడు దానకర్ణుడు కాబట్టి తన ఇష్టాలు తీసుకొని తన అన్నం తన ఇష్టాలు తీసుకొని మళ్ళీ అదృశ్యమై మళ్ళీ భిక్షాందేహి అని తన భార్య ఇస్తారు తీసుకొని మళ్ళీ 3వసారి వచ్చాడు భిక్ష. తన తల్లి ఇస్తారు లోపు
నాలుగోసారి వచ్చేసరికి తండ్రి ఇస్తారు తీసుకుంటారు. ఐదోసారి వచ్చే వరకు వదిలే ఇస్తారు. ఆరోసారి వచ్చే వరకు పొద్దుందాకా ఉపవాసం ఉంటుంది. భోంచేస్తావంటే వీడికి ఇష్టాల మీద ఇష్టాలు తీసుకుపోయి వేసుకున్నాడు అని పోయిండు. ఆ భిక్షుకుణ్ణి కొట్టాడు. 6 సార్లు వస్తున్నావు. ఆ భిక్షుడు అన్నాడు, సగం కాలుతావురా. సగం కాలుతావు. అగో సగం భూమి కాలుతున్నది, సగం చెట్టు కాదు. భోజరాజా చూసినవా? తర్వాత ఏ నందనవదం నీ పాద ప్రభావంతో ఎట్లున్నది అట్లా మారిపోయిందో అదిగో ఆయన తండ్రి. ఈ తండ్రి రాజవంశంలో పుట్టింది. మీ తండ్రి బాల సముద్రంలో 2 స్త్రీల్ని కనబడ్డాడు. ఒక స్త్రీ ముసుకేసుకున్నది, నీ భార్య. రెండో స్త్రీ నీకు పరిహాసం ఆడి నిన్ను భోంచేయమని ఆగ్రహం చేసింది, నీ వదినే. నా వివాహం చేసినావు, నేను నీ తల్లి. అట్లా దాన మహిమ ఉంది. శ్రీ భోజరాజు యొక్క చరిత్రలో ఉంది. ఎక్కడ మనం ఆధ్యాత్మిక చింతన చేస్తాం చూడండి. యజ్ఞం చేసినా కానీ, ఏ పుణ్యకార్యం చేసినా కానీ అన్నదాన మహిమ ఉంది. దానం देह है, देह धरे का गुण यही, देह देह कुछ दे, देह క్షయ हो जाएगी. అంటే ఈ శరీరం పడ్డప్పుడు ఎవరు అడుగుతారు? నేను అడుగుతారా? देह క్షయ हो जाएगी, कौन कहेगा देह? వాయుదేవతతోని వాయువు తీసుకుంటున్నాం, పృథ్వీదేవత యొక్క సేవ తీసుకుంటున్నాం, అగ్నిదేవత యొక్క సేవ తీసుకుంటున్నాం. ప్రపంచమంతా శ్రద్ధ తత్వములు శ్రద్ధ నుంచి
శరీరం ఎంతవరకు మనం శరీరంలో ఉంటామో ఆ శబ్దం వేరు. శరీరాన్ని వదిలి బ్రహ్మాండంలో ప్రవేశించితే అప్పుడు ఆ శబ్దం వినదు. కానీ ఆ శబ్దాన్ని అదే శబ్దం నిజమైన శబ్దం స్వర స్ఫూర్తి సంస్థలో ఏ శబ్దమైతే సంస్థలో ఉంటుందో ఏ శబ్దంలో అయితే అదే సమయంలో ఉంటుందో ఏ శబ్దం అయితే నాభిలో ఉంటుందో ఈ శబ్దం శబ్దం ఎట్లుంటుందంటే నేను చేసి శ్రవణం ఇది జ్ఞానం. ధ్యానం చేసి ధ్యానం ఎప్పుడు ఎదుగుతుందో శరీరం భక్తి బ్రతకాలి అని బ్రతికితాలి. భక్తి బ్రతకాలి అని బ్రతికితాలి. ఎప్పుడైతే జ్ఞానం ఇది కాదు వాళ్ళకైతే జ్ఞానస్మరణ మంచిగా అది కూడా మనకు ఉపయోగం వస్తుంది. కానీ అది జన్మరాహిత్యం. నాలాతో కరుణిస్తుడు జీవిస్తుడు నన్యాతో సందస్తుడు ఎప్పుడైతే జ్ఞానస్మరణ సంతానం ప్రాప్తిస్తుంది. అమ్మాయికి ఎక్కువ అవసరం లేదు. అమ్మాయి ఈ పిల్లలు కాపాడు ఏ తల్లి కూడా ఏ తల్లి కూడా
నీకు సాధ్యాలను చెప్పే అవసరం ఉందా? మళ్ళీ తన స్వభావానికే అంతేనే అట్లనే భగవంతుడు కూడా భక్తుని రక్షించిందని చెప్పే అవసరం లేదు. అది కూడా అర్థం ఇంతవరకు అన్నగారిని పుత్రుగారిని విజయవాసనలు కాదు ఆ దివ్యనాథం రేపటి విజ్ఞం దగ్గర గుజరాత్యం దగ్గర కృపాచార్యుల దగ్గర ద్రోణాచార్యుల దగ్గర పాండవుల దగ్గర భూమి దగ్గర అర్జునుల దగ్గర ఎప్పుడైతే మీరు అందరినీ అయితే వదిలేదు ఆయన దర్శించుకుంటారు. ఇంతవరకు మీరు ఇక్కడుండే జనమోహాన్ని వదిలరు. భగవాను నిండ ఉన్న వాళ్ళకు ఆ దివ్యనాథం రాని దివ్యనాథం వచ్చిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందుకు ఇట్లేదు మరి అటువంటి న్యాయపరుషులు లభిస్తే ఆనందంలో చేతులు అందరూ ఎవరో చూసిన అలా మీ అందరూ
ఎప్పుడు రాజులు మహారాజులు వస్తున్నారు. చాలా రాణి ఉంది, చాలా గొప్పది అని హరిదాస్ మహారాజు రాణి ఈ శిరోమణి ఉంది కదా, హరిదాస్ మహారాజు మాట్లాడినట్లయితే ఇచ్చిన మనిగా ఎంతో ఆలోచన చేసి దాని తర్వాత ఇవ్వాలని ఆ మని చూసి హరిదాస్ మహారాజు చేసి హరిదాస్ అన్నారు, నాకు ఏది ఉన్నది చెప్పులలో చెప్పి పాత చెప్పు తీసుకొని అందులో మనీ పెట్టి ఇంకా ఏమైంది మనీ అంటే ఎందుకు చేస్తున్నారు గురించి ఇందులో కష్టం ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి, అటువంటి సంబుద్ధి ఉన్నదా? తిరిగితే ఆనందం లేదు, చేతే దుఃఖం. ఈ సాధు సత్పురుషుల దగ్గర ఆగ్రహాలు చెప్తుంటే నాకొచ్చు సెలవులు వస్తుంది, అవునా చెప్తే ఎలా నాకు సమాధానం ఎప్పుడు చేసింది జాగ్రత్తగా పోతుంది. మీకు చెప్పిన అర్థం కాదు, ఏదో సహాయాలని మీరు చెప్పిన సరే ఎప్పుడు కూడా ఇంకా మన ఇంటికి చాలా ఏమొస్తుంది, ఆ రోజు నీకు మనీ ఇస్తున్నా, ఆ మనీ నీకు ఎందుకు ఇచ్చేసి ఆ చెప్పు 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 ఆ మనీ ఇస్తుంది. మనం ఇచ్చినప్పుడు నీ మనసు ఎట్లుంది, మనం హరిదాస్ మహారాజు ఇచ్చినప్పుడు హరిదాస్ మనసు ఎట్లుంది, మనం ఇస్తున్నప్పుడు నీ మనసు ఎట్లుంది, మనం హరిదాస్ నీకు ఇచ్చినప్పుడు హరిదాస్ మనసు ఎట్లుంది. వాళ్ళకి ఇచ్చే ఆనందం లేదు, ఇదిగో ఆ మనిషి మారాలి, మనిషి మారిన వాళ్ళే దిగమాడానికి ఆ దిగమైన
ఎవరైతే దిగనాలనే తన్మయులు అవుతారో వాళ్ళే సత్యనారాయణ నటించి ఆ దిగనాలు వచ్చినప్పుడు సమయం పెట్టి విశ్వాసం చేస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి ఒక్క సంవత్సరం వచ్చేస్తాం ఎవరైతే విజయనాథం ఉంటే వాళ్ళకి కర్రలు తెలియదు రాత్రికి తెలియదు ఏమి తెలియదు ఎప్పుడైతే న్యాయనిత్యంగా నాటికి సమాధిలో